సరే మీరు రెవల్యూషన్ వస్తది సరే. రమ్యకృష్ణ గారే అంటున్నారు. అక్కడ ఒక బ్రిటన్ యువతి చెప్తుంది ఈ మాటలు. ఎవరో మగవాళ్ళు అనట్లా. డైరెక్ట్ సాక్షాత్తు ఇండస్ట్రీలో ఒక శిఖరాయమైన స్టేజ్‌లో ఉన్న రమ్యకృష్ణ గారు. సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్. ఆమె చెప్తున్న మాట. దీనికేం చెప్తారు? మీకు గుర్తుందో లేదో ఆమె భర్త తీసినటువంటి సినిమా ఉంది. ఏంటది? సింధూరమా? సింధూరం కాదు. ఏం సినిమా అది? ఖడ్గం. ఖడ్గంలో సంగీత క్యారెక్టర్ ఉంటుంది. సినిమా అవకాశాల కోసం ఊరు నుంచి ఆ పిల్ల ఎలా వస్తుంది? ఒంటి నిండా బట్ట కట్టుకొని నగలన్నీ పెట్టుకొని చక్కగా సంప్రదాయబద్ధంగా వస్తుంది. వస్తే అక్కడ ఉన్నటువంటి కల్చర్ అంతా ఎలా చూపించబడుతుంది? ఎవడికి పడితే వాడు అంటే అక్కడ ఉన్నటువంటి బాయ్తో సహా ఆ అమ్మాయిని చెరపట్టడానికే చూస్తారు. ఆ అమ్మాయిని లైంగికంగా వాడుకోవడానికే చూస్తారు. ఈ వేధింపులన్నీ చూసిన తర్వాత తల్లి కూర్చోబెట్టి పిల్లకి చెప్తుంది ఏమని అంటే, అమ్మ ఈ దేశాన్ని నడుపుతున్నదేంటి? డబ్బు లేకపోతే మనం ఎందుకు పనికిరాము? ఎక్కడో ఒక చోట తల వంచాల్సిందే, తల ఒగ్గాల్సిందే. అమ్మ ఇది యాక్సెప్ట్ చేస్తే మనకి డబ్బు, సమాజంలో గౌరవం వస్తాయి అని చెబితే ఆ అమ్మాయి కళ్ళల్లో నుంచి కన్నీటి చుక్కలు కారతాయి. అంటే ఇది ఒప్పుకోవడం తప్ప నాకు వేరే జీవితం లేదు. కారణం ఏంటంటే తల్లి చెప్పింది కాదు, ఆ అమ్మాయికి తనను తాను స్క్రీన్ మీద చూసుకోవాలి అనేటటువంటి ఆ యొక్క బలీయమైనటువంటి కోరిక చివరికి తనను తాను దిగజార్చుకుని అయినా సరే తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఇది తప్ప వేరే మార్గం లేదు అనేటటువంటి దారులు మూయబడి ఉన్నటువంటి దాంట్లో ఒకే ఒక్క ద్వారం తెరిచి ఉంది, తనను తాను అర్పించుకోవడం అనేటటువంటిది. దాంట్లోకి వెళ్ళి తర్వాత ఆ అమ్మాయిని మనం ఆ క్యారెక్టర్ని చూస్తాం. మనం దాంట్లో ఎలా ఉంది అనేది ప్రతి ఒక్క ఆడదాని జీవిత చరిత్ర కూడా ఇలాగే ఉంది అని మీరన్నారు. అంత పెద్ద ఆర్టిస్టు, అంత పెద్ద హీరోయిన్ కామెంట్ చేసింది అనంటే ఫిలిం ఇండస్ట్రీ సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఇది నిజమా కాదా అనేటటువంటి ఖండన ఎక్కడి నుంచి రాలేదు. బహుశా రేపు ఎల్లుండి వస్తుందేమో. రమ్యకృష్ణ చేత కూడా చెప్పించొచ్చేమో, అబ్బాయి తూచి నేనేం అనలేదు అని చెప్పేసి అనిపిస్తారు వీళ్ళు. అలాగే వీళ్ళలో ఎవడో ఒకడో గొట్టంగాడో ఒకడు వచ్చి కూర్చుంటాడు. ఆడు ఇండస్ట్రీకి ఎందుకు పనికిరాడు అనమాట. ఇండస్ట్రీలో ఫేడ్ అవుట్ అయిపోయి ఎప్పుడో అయిపోయినాడిని ఒక బొమ్మను తీసుకొచ్చి కూర్చోబెట్టి చిచ్చి అసలు అండి ఆ హీరో ఇంత గొప్పోడండి, ఈ నిర్మాత ఇంత గొప్పోడండి, ఈ డైరెక్టర్ అబ్బా పతివ్రత శిరోమణికి పుట్టినటువంటి పతివ్రత శిరోమణుడండి అని చెప్పి మాట్లాడేటటువంటి గొంతుకలు బహుశా రావచ్చేమో. లేదా ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తుంది, వాక్కున్నారులే 4 రోజులు వాక్కొని మానేస్తారు. ఏది ప్రూవ్ చేయబడింది కనుక మనం ఎందుకు మాట్లాడాలి? నోరు మూసుకుని కూర్చుంటే చాలదా అని చెప్పేసి నోరు మూసుకుని కూర్చున్నారు. కానీ ఇప్పుడిప్పుడే నివురు గప్పిన నిప్పు లాంటి ఈ నిజం బయటికి వస్తుంది. బయటికి వచ్చినప్పుడు అమ్మాయి రమ్యకృష్ణ ఎందుకండి బయట పెట్టింది ఆ విషయం చెప్పండి? ఇప్పటి వరకు బయట పెట్టలేదు. ఆవిడ ఇప్పుడు ఎందుకు బయట పెట్టారంటే మాట్లాడే గొంతుకల కోసం, తెలవాల్సిన ప్రపంచం కోసం, లేవండి తెలుసుకోండి ఏదైనా చెయ్యండి అనేటటువంటిది. ఎందుకు అనంటే రమ్యకృష్ణ లాంటిది ఒకటి చెబితేనే ఈ ప్రపంచం నమ్ముతుంది. ఇదే విషయం ఇంతకుముందు చూసాం. శ్రీరెడ్డి అనేటటువంటి క్యారెక్టర్ సంచలనం సృష్టించింది. ఇవాళ అమ్మ ఎందుకు పనికి రాకుండా తయారైపోయింది, అది బాధ. అండర్స్టాండ్? ఆ అమ్మాయి ఏం చేసింది? కాస్టింగ్ కౌచ్ నడుస్తుందండి అనంటే పుంఖాలుగా అప్పుడు శాటిలైట్ యూట్యూబులు లేవు, శాటిలైట్ ఛానల్స్ అన్నీ కూడా పగలగొట్టేసిన ఇంటర్వ్యూలతోటి. అబ్బో ఎంత గొప్ప పేరు సంపాదించేసుకున్నారో అప్పుడు ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేసిన వాళ్ళందరూ కూడా. చివరికి ఆ అమ్మాయిని ఎవరు నమ్మడం లేదని చెప్పి తీసుకుపోయి ఫిల్మ్ ఛాంబర్ ముందు బట్టలు ఊడతీసి నగ్నంగా కూర్చొని అర్ధనగ్నంగా కూర్చొని నిరసన వ్యక్తం చేస్తే, ఇక్కడ ఇంకో దరిద్రం చెప్తా, ఆ అర్ధనగ్నంగా కూర్చున్న దగ్గరికి ఒక మేల్ పర్సన్ వెళ్ళిపోయి, జర్నలిస్ట్ వెళ్ళిపోయి మైకు మూతి ముందు పెట్టి మరి ఇంటర్వ్యూ చేసి రేటింగ్ పెంచుకొని, ఛానల్ రేటింగ్ పెంచుకొని బాగుపడినటువంటి క్షణాలను మనం చూసిన దుర్గతిలో నుంచి దయచేసి బయటికి రండి అనేటటువంటి ఆవిడ కామెంట్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ రోజు ఆ అమ్మాయి చేసిందని చిల్లరదన్నారు, ఆ అమ్మాయి వ్యభిచారం అన్నారు, ఆ అమ్మాయి పనికి మాలిందన్నారు. మరి ఈరోజు రమ్యకృష్ణ గురించి ఎవరు ఎందుకు ఏం మాట్లాడలేదండి?
ఎందుకు మాట్లాడలేదండి? రమ్యకృష్ణ కాబట్టి. అది అందుకే రమ్యకృష్ణ మాట్లాడింది. అది అందుకే రమ్యకృష్ణ మాట్లాడింది. మరి ఇవాళ ఈరోజు నిజం మాట్లాడిన రమ్యకృష్ణ రేపొద్దున ఆవిడ స్పందన ఎలా ఉంటుందో చూడాలి. లేకపోతే ఆవిడ్ని మరి ఇండస్ట్రీ ఏ విధమైనటువంటి శిక్ష వేస్తుందో కూడా చూడాల్సి. ఏ శిక్ష ఎందుకండి, బహిరంగ రహస్యం. నాకు చెప్పారు ఒక ఇండస్ట్రీ పర్సన్ సీక్రెట్గా నాకు చెప్పిన విషయం ఏంటంటే అగ్రిమెంట్లోనే ఉంటుందంట. విత్ కమిట్మెంట్ అయితే 50 లక్షలు, వితౌట్ కమిట్మెంట్ అయితే 40 లక్షలు. ఎగ్జాక్ట్లీ. నేను ఒక విషయం చెప్తాను, ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాలు, ఒక 30 years బ్యాక్. నేను అప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్త. నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ తీసుకుంటానికి వెళ్ళాను. ఒక ప్రొడక్షన్ హౌస్లో నడుస్తుందన్నమాట ఇది. ఆయన చాలా మంచి నిర్మాత, పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన అనమాట. ఒక హీరోయిన్, ఆవిడ ఇప్పుడు చాలా పెద్ద దీంట్లో ఉంది, రమ్యకృష్ణ కంటే సీనియర్ హీరోయిన్ అనమాట. చాలా పెద్ద సంచలనం సృష్టించినటువంటి హీరోయిన్ ఇండస్ట్రీలో. ఆ అమ్మాయి ఈయన ఫోన్ చేసి పక్క మేనేజర్ తోటి మాట్లాడుతున్నాడు. ఆవిడ డేట్స్ ఎంత ఉంటాయో కనుక్కోండి, ఎంత అవుతుందో కనుక్కోండి అని చెప్పేసాను. అనగానే నేను వెళ్ళి అక్కడ లోపల ఎందుకు కూర్చున్నాను అని అంటే, అక్కడ ఆ లోపల వాళ్ళ మిసెస్ ఎవరైతే ఉన్నారో, ప్రొడ్యూసర్ గారి మిసెస్ మాకు బంధువు అవుతారు. అందుకని ఆయన ఇంటర్వ్యూ తీసుకోవడానికి అని చెప్పేసి, ఆయన ఇల్లు పైన ఉండేది, ప్రొడక్షన్ ఆఫీస్ కింద ఉండేది. నేను పైన ఇంటికి వెళ్ళాను అనమాట, ఆయన పిలుచుకొద్దాం కిందకి అని చెప్పేసి. అందుకని నాకు ఆ ఎంట్రీ ఉంది లోపలికి. వెళ్ళి కూర్చున్న తర్వాత కూర్చుంటే ఆయన మాట్లాడుతున్నారు. ఎంత అడుగుతుందంట అని చెప్పేసి అని అన్నారు. అప్పట్లో ఆ హీరోయిన్ వచ్చేసి 20 lakhs, అప్పటి చాలా పెద్ద రెమ్యునరేషన్, 25 lakhs. ఆ రెమ్యునరేషన్ అడుగుతుందనంటే, ఇగో ఏం అక్కర్లేదు, కేవలం వచ్చి నటించి వెళ్ళిపోవడానికి ఎంత కావాలో అడగమను. కరెక్ట్. వచ్చి నటించి వెళ్ళిపోవడానికి ఎంతో అడగమని, మిగిలిన నాకేం అక్కర్లేదని చెప్పు అన్నాడు. ఓకే అండి, ఇదండి అనేసి 25 lakhs అండి అని అంటే, ఏమొద్దు, నాకు ఏం అక్కర్లా, వచ్చి సెట్లోకి వచ్చి యాక్ట్ చేసి వెళ్ళడానికి ఎంత కావాలో చెప్పమని చెప్పు, కన్ఫర్మ్ చేయి పో. ఎవరిని అందాం ఇక్కడ? ఇంకా రమ్యకృష్ణ గారు ఒక 2-3 పేర్లు చెప్పలేదు. నాకు చెప్పిన వాళ్ళు చెప్పింది ఏంటంటే, ప్రొడ్యూసరు, హీరో కంపల్సరీ, ఇంకో 2 కంపల్సరీ ఉంటారు. ఎవరంటే కెమెరా, సినిమాటోగ్రాఫర్. అప్పుడు అదే చెప్పబోతున్నా, సినిమాటోగ్రాఫర్. ఎంత దరిద్రం సార్. 4వ పేరు చెప్తే వినండి, ఫైనాన్షియర్. ఆ సినిమాకి ఫైనాన్షియర్ చేసిన వాడు కంపల్సరీ సమర్పించుకోవాలి. ఎగ్జాక్ట్లీ. నిన్న మొన్న ఒక ఛానల్లో కూడా చెప్పాను, ఫైనాన్షియర్స్కి ఫస్ట్ వీళ్ళు, నిజం చెప్తున్నా, ఒక హీరోయిన్ కూడా నేను అలాగే చూసిన. నేను ఒక హాస్పిటల్లో ఒక అమ్మాయి కిలగిలా కొట్టుకుంటుంది, పెయిన్ వచ్చి. ఆ హాస్పిటల్లో కూడా నాకేదో హెల్త్ బాగోకి వెళ్ళాను. అక్కడ డాక్టర్, తెలిసిన డాక్టర్. మన జర్నలిస్టులు అంటే ఎక్కడో ఉంటారు కదా సార్. సో వెళ్ళిన తర్వాత ఆయన, పర్లేదమ్మా మా అమ్మాయి ఏం చెప్పానంటే, ఆయన చెప్తున్నాడు, అమ్మ ఐ డోంట్ థింక్ సో, మీరు బాగానే ఉన్నారు, యూ ఫీల్ బెటర్ అనగానే ఆయన 2 చేతులు ఇలా పట్టేసుకుని, సార్ మీరు ఇప్పుడు నాకేం లేదని పంపించినా నేను మళ్ళీ నొప్పనే ఏడుస్తాను, నొప్పనే ఇంకొక హాస్పిటల్కి వెళ్తాను, నాకు మీరు చెప్పండి. ఎందుకమ్మా అని చెప్పేసానంటే, ఒక ఫైనాన్సర్కి అక్కడ ఒక లేడీ డైరెక్టర్, అమ్మాయిని డైరెక్ట్ చేస్తున్న సినిమాకి, ఆ లేడీ డైరెక్టర్ ఇప్పుడు లేదు, వేరే అనుకుంటారేమో, విజయ నిర్మల్ గారు కాదు, ఆవిడ చాలా గొప్ప ఆవిడ, లెజెండరీ అనమాట. సో అయితే ఆవిడ బయట చెప్తుందనమాట, ఫోన్లో మాట్లాడుతుంది. రాత్రి 11 దాటిందండి, 10 దాటింది, 11 ఆ టైంలో అనమాట. అయితే ఆ అమ్మాయి ఆవిడ చెప్తుంది, నో డోంట్ వరీ షీ విల్ కమ్ బ్యాక్ వితిన్ ½ an hour. డాక్టర్ ఇంజెక్షన్ ఇస్తున్నారు, తగ్గిపోతుంది, తగ్గిపోయిన తర్వాత షీ విల్ కమ్ బ్యాక్ అండ్ గివ్ యూ ఎ ప్లెజర్. లోపల ఇది జరిగింది. మీరు నమ్మరండి, అంత పెద్ద జ్వరం, నాకేమైపోయిందో తెలియదు, ఒళ్ళంతా చెమటలు వచ్చేసినాయి నాకు. బయట ఆవిడ ఎందుకు మాట్లాడుతుందో, ఏం మాట్లాడుతుందో నాకేం తెలుసు, లోపలికి వెళ్ళి చూసిన తర్వాత ఇది, దానికి తర్వాయి భాగం, దానికి ఒక ఇది, ఏం మాట్లాడదాం. అప్పుడు ఆయన నవ్వి, సరేలేమ్మా ప్రశాంతంగా పడుకో నువ్వు అని చెప్పి బయటకు వచ్చి వాళ్ళకి చెప్పాల్సింది చెప్తే, నెక్స్ట్ డే 8 o'clockకి అమ్మాయిని డిశ్చార్జ్ చేశారు. ఇక్కడ చెప్పలేదు, అమ్మాయి చెప్పలేదు, ఫైనాన్సర్కి నేను ఈరోజు కమిట్మెంట్ ఇవ్వాలి, వాడు పరమ దరిద్రుడు, పరమ శాడిస్ట్, వాడిని నేను తట్టుకోలేను, వాడు సినిమాకి ఫైనాన్స్ చేస్తానని వచ్చాడు, నేను ఈరోజు వెళ్ళకపోతే వాడు క్యాన్సిల్ అయిపోతాడు, ఇంకొకటి వస్తాడు, వీడిని మాత్రం నేను తట్టుకోలేను.
ఇప్పుడు మాట్లాడండి. రమ్యకృష్ణ రాసిన 4 లైన్ల వెనక ఒక ఆడపిల్ల యొక్క క్షోభ ఎంత ఉంది ఆలోచించండి.